మీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే యూట్యూబ్ మానిటైజేషన్ విషయంలో చాలామంది క్రియేటర్స్కి ఇప్పటికీ కన్ఫ్యూజన్ ఉంది. ఎంతమంది సబ్స్క్రైబర్స్ కావాలి? ఎన్ని వాచ్ అవర్స్ కావాలి? షార్ట్స్ చేస్తే ఎంత వ్యూస్ రావాలి? 500 సబ్స్క్రైబర్స్ దగ్గరే మానిటైజేషన్ వస్తుందా? లేక 1000 సబ్స్క్రైబర్స్ తప్పనిసరా? ఈ వీడియోలో యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి సంబంధించిన ప్రస్తుతం అమల్లో ఉన్న రూల్స్ ని చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా YPP అంటే ఏమిటో చూద్దాం. YPP అంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్. దీని ద్వారా ఎలిజిబుల్ కి యూట్యూబ్లో వివిధ మానిటైజేషన్ ఫీచర్స్ అందుబాటులోకి వస్తాయి. అందులో అడ్వర్టైజింగ్ రెవెన్యూ, యూట్యూబ్ ప్రీమియం రెవెన్యూ, మెంబర్షిప్స్, సూపర్ థ్యాంక్స్, సూపర్ చాట్ వంటి ఎర్నింగ్ ఆప్షన్స్ ఉండొచ్చు. అయితే ప్రతి మానిటైజేషన్ ఫీచర్కి ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ ఒకేలా ఉండవు. యూట్యూబ్ ప్రకారం YPPలోకి రావడానికి ఛానల్ మానిటైజేషన్ పాలసీస్ పాటించాలి, ఎలిజిబుల్ కంట్రీలో ఉండాలి, యాక్టివ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ ఉండకూడదు, 2-స్టెప్ వెరిఫికేషన్ మరియు యాడ్సెన్స్ వంటి రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడే చాలామంది క్రియేటర్స్కి కన్ఫ్యూజన్ వస్తుంది. యూట్యూబ్ ఎక్స్పాండెడ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ద్వారా ఎలిజిబుల్ కంట్రీస్లో కొన్ని మానిటైజేషన్ ఫీచర్స్కి ఎర్లియర్ యాక్సెస్ కూడా ఉంది. దానికి సాధారణంగా 500 సబ్స్క్రైబర్స్తో పాటు గత 90 రోజుల్లో 3 పబ్లిక్ అప్లోడ్స్ ఉండాలి. అలాగే గత 12 నెలల్లో 3000 వ్యాలిడ్ పబ్లిక్ వాచ్ అవర్స్ లేదా గత 90 రోజుల్లో 3 మిలియన్ వ్యాలిడ్ పబ్లిక్ షార్ట్స్ వ్యూస్ అవసరం. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. ఇది ఫుల్ యాడ్ రెవెన్యూ షేరింగ్ థ్రెష్హోల్డ్ కాదు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, యూట్యూబ్లో అడ్వర్టైజింగ్ రెవెన్యూకి ప్రస్తుతం ఆఫీషియల్ ఎలిజిబిలిటీ థ్రెష్హోల్డ్ 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 వ్యాలిడ్ పబ్లిక్ వాచ్ అవర్స్ ఇన్ ద లాస్ట్ 12 మంత్స్, లేదా 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 10 మిలియన్ వ్యాలిడ్ పబ్లిక్ షార్ట్స్ వ్యూస్ ఇన్ ద లాస్ట్ 90 డేస్. ఈ రెండింటిలో ఏదో ఒక ఎలిజిబిలిటీ పాత్ కంప్లీట్ చేయాలి. ఇక్కడ మరో చాలా ఇంపార్టెంట్ విషయం, షార్ట్స్ ఫీడ్లో వచ్చిన వాచ్ టైం 4000 పబ్లిక్ వాచ్ అవర్స్ రిక్వైర్మెంట్కి కౌంట్ కాదు. యూట్యూబ్ స్పెసిఫిక్లీ వ్యాలిడ్ పబ్లిక్ వాచ్ అవర్స్ గా పబ్లిక్ లాంగ్ ఫార్మ్ వీడియోస్ నుంచి వచ్చిన వాచ్ అవర్స్ ని పరిగణిస్తుంది. అంటే మీరు ఎక్కువగా షార్ట్స్ మాత్రమే చేస్తుంటే మీ షార్ట్స్ వాచ్ టైం ని 4000 అవర్స్ లో యాడ్ చేసి లెక్కించలేరు. అయితే ఏ వాచ్ అవర్స్ కౌంట్ అవుతాయి? పబ్లిక్ గా ఉన్న లాంగ్ ఫార్మ్ వీడియోస్ నుంచి వచ్చిన వ్యాలిడ్ వాచ్ అవర్స్ కౌంట్ అవుతాయి. ప్రైవేట్ వీడియోస్, అన్లిస్టెడ్ వీడియోస్, డిలీటెడ్ వీడియోస్, యాడ్ క్యాంపెయిన్స్ ద్వారా వచ్చిన వాచ్ టైం, అలాగే షార్ట్స్ ఫీడ్ వాచ్ టైం 4000 ఆ రిక్వైర్మెంట్ కి కౌంట్ కావు. మీరు షార్ట్స్ క్రియేటర్ అయితే మరో పాత్ ఉంది. 1000 సబ్స్క్రైబర్స్తో పాటు గత 90 రోజుల్లో 10 మిలియన్ వ్యాలిడ్ పబ్లిక్ షార్ట్స్ వ్యూస్ సాధిస్తే అడ్ రెవెన్యూ షేరింగ్ కోసం YPP ఎలిజిబిలిటీ పొందే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కూడా వ్యాలిడ్ పబ్లిక్ షార్ట్స్ వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి. ఇంకో ముఖ్యమైన విషయం, మీరు 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేశారంటే వెంటనే మానిటైజేషన్ ఆటోమేటికలీ అప్రూవ్ అయిపోతుందని కాదు. యూట్యూబ్ మీ ఛానల్ని రివ్యూ చేస్తుంది. మీ కంటెంట్ యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీస్కి అనుగుణంగా ఉందా? కమ్యూనిటీ గైడ్లైన్స్ సమస్యలున్నాయా? కంటెంట్లో ఒరిజినాలిటీ, పాలసీ కంప్లైన్స్ ఎలా ఉంది? వీటిని రివ్యూ చేసిన తర్వాతే YPP అప్రూవల్ ప్రాసెస్ పూర్తవుతుంది. అందుకే క్రియేటర్స్కి నా సజెషన్ ఒక్కటే, మానిటైజేషన్ థ్రెష్హోల్డ్ కోసం నంబర్స్ ని మాత్రమే చేస్ చేయకండి. ముందుగా మంచి కంటెంట్ క్రియేట్ చేయండి, స్ట్రాంగ్ థంబ్నెయిల్ పెట్టండి, ఫస్ట్ 30 సెకండ్స్లో ఆడియన్స్ ని రిటైన్ చేయండి, కన్సిస్టెంట్ గా అప్లోడ్ చేయండి, షార్ట్స్ ద్వారా న్యూ ఆడియన్స్ ని తీసుకురండి, లాంగ్ ఫార్మ్ వీడియోస్ ద్వారా డీపర్ ఆడియన్స్ రిలేషన్షిప్ మరియు వాచ్ టైం బిల్డ్ చేయండి. ఈ కాంబినేషన్ లాంగ్ టర్మ్ ఛానల్ గ్రోత్ కి చాలా యూస్ఫుల్. ఇంకో ఇంపార్టెంట్ క్లారిఫికేషన్, యూట్యూబ్ మానిటైజేషన్ రూల్స్ గురించి సోషల్ మీడియాలో చాలా రూమర్స్, అనఫిషియల్ అప్డేట్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. కాబట్టి 8000 వాచ్ అవర్స్ లేదా
20 మిలియన్ షార్ట్స్ వ్యూస్ వంటి నంబర్స్ని ఆఫీషియల్ కన్ఫర్మేషన్ లేకుండా నిజమని నమ్మకండి. ప్రస్తుతం యూట్యూబ్ ఆఫీషియల్ హెల్ప్ డాక్యుమెంటేషన్లో యాడ్ రెవెన్యూ షేరింగ్ కోసం 1000 సబ్స్క్రైబర్స్తో 4000 వ్యాలిడ్ పబ్లిక్ వాచ్ అవర్స్ లేదా 10 మిలియన్ వ్యాలిడ్ పబ్లిక్ షార్ట్స్ వ్యూస్ అనే థ్రెష్హోల్డ్స్నే చూపిస్తోంది. మొత్తంగా చూస్తే 500 సబ్స్క్రైబర్స్ దగ్గర కొన్ని వైపీపీ ఫీచర్స్కి ఎర్లియర్ యాక్సెస్ ఉండొచ్చు. కానీ ఫుల్ యాడ్ రెవెన్యూ షేరింగ్ కోసం ప్రస్తుతం 1000 సబ్స్క్రైబర్స్తో పాటు 4000 వ్యాలిడ్ పబ్లిక్ వాచ్ అవర్స్ లేదా 10 మిలియన్ వ్యాలిడ్ పబ్లిక్ షార్ట్స్ వ్యూస్ అవసరం. అందుకే మీ ఛానల్ స్ట్రాటజీని ఈ రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా ప్లాన్ చేసుకోండి. మీరు కూడా యూట్యూబ్ ఛానల్ గ్రో చేయాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియోని మీ క్రియేటర్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ ఛానల్లో ప్రస్తుతం ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నాయి? 500, 1000 లేక 10,000? కామెంట్ సెక్షన్లో మీ సబ్స్క్రైబర్ కౌంట్ చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ యూట్యూబ్ అప్డేట్స్, మానిటైజేషన్ టిప్స్, AI టూల్స్, క్రియేటర్ స్ట్రాటజీస్ కోసం VR వ్యూస్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరో యూస్ఫుల్ యూట్యూబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.